అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇప్పుడు బాగా వైసీపీ ఒక సింపతి ఏడుపోటు మొదలుపెట్టిందండి. దానిలో ముఖ్యంగా ఒకటి, షర్మిలమ్మ మా జగనన్నని అవమానించేసింది. పెళ్లికి పిలిచి, నిశ్చితార్థానికి పిలిచి మా అన్నను అవమానించిందని ఏడ్చేవాళ్ళు పక్కన, మా అన్న షర్మిలమ్మ ఇద్దరు ఒకటే, పిక్ ఆఫ్ ది డే అని చెప్పి వీళ్ళిద్దరూ ఉన్న ఫోటో వేసుకుంటూ రెండో పక్క. ఏం రాజకీయం అండి బాబు! ఎందుకు ఏడుస్తున్నారు? అసలు దీని వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటి? జగన్ అన్నేసిన అత్యద్భుతమైన ఆ స్కీమ్ ఏంటి? అది ఈరోజు మీకు తెలియజేస్తానండి. షర్మిలమ్మ కొడుకు నిశ్చితార్థానికి అందరినీ పిలిచింది. అందరితో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచింది. అయితే అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారట, 3 సార్లు ఫోటో దిగారు రమ్మని. ఆవిడ రాలేదట. అయితే ఇందులో జగన్ గారి ప్లాన్ ఏంటి? అసలు జగన్ గారు ఆ నిశ్చితార్థానికి ఏ కారణంతో వెళ్ళారు? ఏం క్రియేట్ చేద్దామని వెళ్ళారు? ఏ ప్లాన్తో వెళ్ళారు? ప్లాన్ ఏ, ప్లాన్ బి, 2 ప్లాన్లతో అన్న నిశ్చితార్థానికి వెళ్ళడం జరిగింది. ప్లాన్ ఏ ఏంటంటే, ఒకవేళ జగన్ అన్న ఇలా ఎంటర్ అవడంతో షర్మిలక్క ఇలా స్లో మోషన్లో పరిగెట్టుకుంటూ వచ్చి అన్నయ్యా నిల వాటేసుకుంది అనుకోండి, వెంటనే చూసారా మా చెల్లి నేను ఒకటే, మా చెల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటున్నారు అందరూ, మా చెల్లిని నేను మోసం చేశాను అంటున్నారు. అది తప్పు. మా చెల్లి నా తల్లి ఎప్పుడు నాతోనే ఉంది, వీళ్ళిద్దరిని నేను చాలా బాగా చూసుకుంటున్నాను అని క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. ఒకవేళ జరగకపోతే, నిజంగా ఒకవేళ నిజంగానే ఓకలో ఏకలాగా చారులో కరేపాకులో తీసి పారెత్తే, పిలిచి నన్ను అవమానించింది మా చెల్లి, ఇది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నన్ను పెళ్లికి పిలిచి అవమానించింది, అలాంటప్పుడు పిలవటం ఎందుకు అని సెంటిమెంట్ డ్రామా జనాల్లో బీభత్సంగా పండించేద్దామని ప్లాన్ ఏ మరియు ప్లాన్ బి పట్టుకుని జగనన్న ఆ కార్యక్రమానికి ఎంటర్ అయ్యాడండి. అయితే ఎంటర్ అవ్వక ముందు జగనన్న చేసిన కార్యకలాపాలు ఏంటి? ఏ రోజైతే షర్మిలమ్మ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిందో, ఆవిడేం తెలుగుదేశంలో చేరలేదు, జనసేనలో చేరలేదు. ఒకవేళ ఈ 2 పార్టీల్లో చేరితే అన్న ఎడుతున్నాడంటే అర్థం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకి లైఫ్ ఇచ్చిన పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లైఫ్ ఇచ్చిన పార్టీ. అలాంటి పార్టీలో ఆవిడ వెళ్ళి చేరిన తర్వాత ఏం చేయించాడండి జగనన్న? ఆడు మిస్టర్ బిన్ రెడ్డి గారితో అమెరికా నుంచి తిట్టించాడు షర్మిలమ్మని. నువ్వు ఒక పెద్ద ఎర్రి పప్పారి, నీకు బుద్ధి జ్ఞానం అనేది పూర్తిగా లోపించింది. ఇగో సమస్యతో నువ్వు బాధపడుతున్నావు. వైఎస్ ఫ్యామిలీ అనేది జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదు. వైఎస్ ఫ్యామిలీ అనేది కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ అందరూ చూస్తున్నారు నీ ఎకశక్యాలు, నీ చేష్టలు, నీ షకీలా, నీ ఎకశక్యాలు, నీ చేష్టలు, నీ షకీలా. షర్మిల షకీలా అని అడిగాడు. ఇంకోటి శ్రీరెడ్డి వచ్చింది. శ్రీరెడ్డి వచ్చి నాకు ఆస్తులే కావాలి, నాకు ఇలా కావాలి అని ఆవిడ ఇమిటేట్ చేస్తూ నీచాతి నీచంగా చిత్రీకరించాడు జగనన్నయ్య. మా సొంత అన్న అయినా సరే, అక్కడ ఉన్నది ఎవరైనా సరే, ఇప్పుడు నాకు ఎంపీ సీటు కావాలి, నాకు ఆస్తులు పోగొట్టుకోవాలి, ఎంపీ సీటు కావాలి, నాకు ఆస్తులు పోగొట్టుకోవాలి. జగన్ చెప్పకపోతే వాళ్ళు చేయరండి. ఒకవేళ వాళ్ళు చేసిన జగన్ ఏంటి నా చెల్లిని అంటున్నారేంటి? నా తోడ పుట్టింది, చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పెరిగాం, అలాంటి నా చెల్లిని షకీలా అంటావరా పచ్చి ప్రభాకర్ అని తిడితే ఆ వీడియో డిలీట్ చేయడా? ఏమా శ్రీరెడ్డి నా చెల్లి జోలికే వస్తున్నావేంటి, నా తోడబుట్టిన చెల్లి ఎందుకు అలా నువ్వు ఎక్కిరిస్తూ మాట్లాడు అంటే ఆవిడ వీడియో డిలీట్ చేయదా? ఎందుకు డిలీట్ చేయలేదు? ఎందుకంటే అన్న డిలీట్ చేయమని చెప్పలేదు కాబట్టి. పెట్టినప్పుడు పెట్టమని చెప్పాడా, లేకపోతే పెట్టమని చెప్పకుండా వాళ్ళు పెడితే చూసి ఆనందించాడా పక్కన పెడదాం. కానీ ఆ చెల్లిని అంత ఘోరంగా అవమానించారు. అవమానించడంతో పాటు జగనన్న జైల్లో ఉన్నప్పుడు ఆవిడ పాదయాత్ర చేసేటప్పుడు వైఎస్ షర్మిల అని వేయించాడు జగనన్నే. వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డ అని ప్రచారం చేయించాడు. ఇప్పుడు తీరా ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరితే మీ ఇంటి పేరు వైఎస్ కాదు, మీ ఇంటి పేరు ఏదో మురమళ్ళ గర్మ ఏదో చెప్తున్నారు, ఒక ఇంటి పేరు. ఆ ఇంటి పేరు కదా, మీరు ఎలా వైఎస్ అని పెట్టుకుంటారు? ఆడపిల్లకి ఇంటి పేరు ఎలా వస్తుందని ఇదే జగనన్న తన పేటీఎం టీంతో ఘోరాతి ఘోరంగా అవమానించాడు ఆవిడ్ని, సొంత చెల్లిని. ఒకవేళ ఇవ్వకపోతే పోయాడండి, ఆస్తి ఇవ్వకపోతే పోయాడు, లేదు రాజ్యసభ ఇస్తానన్నాడు ఇవ్వకపోతే పోయాడు, లేదా పార్టీలో ఏదైనా ప్రాధాన్యత ఇస్తాన్నాడు అది కూడా ఇవ్వలేదు, పక్క రాష్ట్రాన్ని తరిమేశాడు. పోనీ ఓకే, ఆవిడ బతికేది ఆవిడ బతుకుతుంది, వైఎస్ఆర్ టీపీఎన్ పెట్టుకుంది, ఏదో ప్రయత్నించింది అవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళింది, పిసిసి అధ్యక్షురాలు పదవి తెచ్చుకుంది, ఓ నేషనల్ పార్టీలో తెచ్చుకున్నప్పుడు ఆవిడని ఎందుకంటే అంత అవమానించడం? అంటే ఈయన ఒకటే రాజకీయం చేయాలా? ఆవిడ రాజశేఖర రెడ్డి పెట్టి కదా, ఆవిడకి రాజకీయం చేసే హక్కు లేదా? ఆవిడ చేస్తుంటే
ఎంత ఘోరంగా అవమానించేసి అందరితో తిట్టించేసి నువ్వు షకీలావే, నువ్వు వైఎస్ ఎలాగవుతావు, నువ్వు ఇంకోటి అనావండి, మొత్తం గేలి చేయించి పేటీఎం టీంతో ఇప్పుడు ఆ నిశ్చితార్థానికి ఇలా ముసుముసిన వాళ్ళు నడుచుకుంటూ ఇలా వెళ్తే ఆవిడ స్లో మోషన్లో పరిగెట్టుకు వచ్చేద్దా, వచ్చేసి సంకనెక్కేస్తుందా? జరిగే పని అండి ఇది. అంత గేమ్ ప్లాన్ చేశాడు అన్న. అయితే చక్కగా ఆవిడ కానీ వచ్చి ఉంటే మంచి ఫోటోలు తీసుకుని ఇక ఫోటోలు మొత్తం వైసీపీ సోషల్ మీడియా అంతా సర్క్యులేట్ చేసుకుంటారు. ఆవిడ ఇప్పుడు రాలేదు కాబట్టి ఆ వీడియోలు తీసుకుని వీడియోలు సింపతి మ్యూజిక్తో సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే అన్నకి ఏదన్నా రాజకీయమే, తల్లైనా రాజకీయమే, చెల్లైనా రాజకీయమే, బంధువులైనా రాజకీయమే, పెళ్ళైనా లేదా చావని ఏదన్నా రాజకీయానికి వాడుకుంటాడు. పక్కాగా మీకు ఆధారాలు చూపిస్తాను రండి. ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీలో పెట్టారు. 17 గంటల క్రితం పెట్టారు. ఇది ఏమని పెట్టారంటే తన సోదరు వైఎస్ షర్మిల కుమారుడు వివాహ నిశ్చితార్థ వేడుక హాజరైన సీఎం వైఎస్ జగన్. గండిపేట గోల్కొండ రిసార్ట్లో జరిగిన వేడుకలో వరుడు రాజారెడ్డి, వైఎస్ రాజారెడ్డి అని రాయించడం మళ్ళీ ఇక్కడ వధువు అట్లూరి ప్రియులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భారతిరెడ్డి దంపతులు. ఇక్కడ వాటేసుకున్న ఫోటో. అంటే మా ఫ్యామిలీ అంతా ఒకటే, నేను మా చెల్లికి ఏం అన్యాయం చేయలేదు, మా తల్లికి ఏం అన్యాయం చేయలేదు అని పేద ప్రజల్ని నమ్మించే ప్రయత్నం. పేదల్ని ఏమండి ఇటు చూడండి, తల్లితోటి ఎంతో ప్రేమ, మా తల్లిని నేను ఎంతో గౌరవిస్తాను, మా తల్లిని ఇక ఇక ఒక దేవతలో పూజిస్తాను అనే ఒక క్రియేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అందరూ తిడుతున్నారు కదండి, సొంత తల్లి చెల్లిని వదిలేశాడు అతను ఏంటండి అంటున్నారని. ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఉపయోగించేద్దాం, మంచి మంచి ఫోటోలు వీడియోలు తెచ్చేసి ఫుల్ పబ్లిసిటీ. గట్టి ప్రయత్నమే, పెద్ద ప్లానే. ఇక్కడ చూడండి, నిజంగా ఇలా చూస్తే అరే వాళ్ళ అన్న చెల్లెలు ఇద్దరు ఒకటే కదా. చాలామంది అంటున్నారు నాతో కూడా, రాజేష్ గారు మీరు నమ్మొద్దండి షర్మిలమ్మని, ఆ కుటుంబం అంతా ఒకటే, మీరు అలా సపోర్ట్ చేయొద్దండి అన్నారు. ఏమండి ఇప్పుడు మనం సపోర్ట్ చేయడం వల్ల ఆవిడ కష్టంలో ఉంది కాబట్టి ఆవిడ తరఫున మాట్లాడడం వల్ల టీడీపీ జనసేన ఓటింగ్కి ఏమైనా డ్యామేజ్ వస్తుందా? మన ఓటింగ్ మనదే కదా. ఒకవేళ ఆవిడ ఎలా నిజాయితీగా ఉన్నసేపు ఆవిడ తరఫున మాట్లాడతాం. ఆవిడ వాళ్ళిద్దరు ఏదైనా ఎప్పుడైనా పరిస్థితులు ఏకమయ్యారు అనుకో, అవును అప్పుడు ఏకమయ్యారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడటం మానేస్తాం, మనకు పోయిందే ఉంది. అయితే ఈ ఫోటో ఇలా క్లిప్ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారండి, అరే అయితే ఇప్పటిదాకా షర్మిల చెప్పింది అంత డ్రామా, షర్మిలమ్మ అయితే ఇప్పటిదాకా మనల్ని మోసం చేయడానికి ట్రై చేసింది, అన్న చెల్లెలు ఇద్దరు ఒకటే, షర్మిలమ్మ నమ్మకూడదు అని ఇప్పుడు ప్రజలందరూ ఆవిడ్ని అపార్థం చేసుకోవాలి. నిజంగా వీడియో చూస్తే మబ్బులు ఇడిపోద్ది, జస్ట్ ఇలాగెళ్ళి ఇలాగని అలా వెళ్ళిపోయాడు అంతే. ఆ గ్యాప్లో క్లిక్ చేసేసారు ఫోటో ఇది. మరి దీన్ని ఇలా ప్రచారం చేస్తున్నారు. ఓకే ఇది చూడండి, తల్లి కొడుకులు పాప, మా తల్లి నిజంగా అమాయకురాలే. కొడుకు ఎంత పట్టించుకోకపోయినా, కొడుకు ఎంత తరిమేసినా, చెల్లికి ఎంత అన్యాయం చేసినా ఈ కొడుకు అనేవాడు వచ్చాడంటే ఇక తప్పదు కదా. ఇది ఫోటో ఏమండి, ఇది ఒక ఎత్తు అయితే ఇక్కడ చూడండి, ఇది వైసీపీ సోషల్ మీడియా. అంటే సోషల్ మీడియా 2 రకాల ప్రచారం మొదలుపెట్టింది. వైసీపీయే ఏమంటే ఇక్కడ పిక్ ఆఫ్ ది డే సల్మా సుల్తానా ఇది వైసీపీ పేటీఎం క్యాండిడేట్ ఏమనేసారు చూడండి, ఇక్కడ పిక్ ఆఫ్ ది డే అంటే ఇది. మళ్ళీ ఇదే వైసీపీ వాళ్ళు మరొక ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగినటువంటి షర్మిల గారి వాళ్ళ కుమారుడి నిశ్చితార్థానికి వాళ్ళ భార్య గారు భారతి గారితో కలిసి హాజరయ్యారు. అయితే నిన్నటి నుంచి కూడా ఈవెన్ ఇప్పటి వరకు ఇంకా నెక్స్ట్ కొన్ని రోజుల పాటు ఉంటుంది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గడిపినటువంటి ఒక 1.5 నిమిషం టైం ఉంటుందా, 2 నిమిషాలు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఆ 2 నిమిషాల సమయం, అక్కడ షర్మిల గారి ప్రవర్తన, ఈ మొత్తం ఎపిసోడ్ ఎవరికి చూసినా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ చాలా చాలా ఇన్సల్టే జరిగింది. అంటే మహానుభావుడు నిజంగానే కొన్ని విషయాలు. మహానుభావుడు ఎందుకు తమ్ముడు మహానుభావుడైనా సొంత చెల్లిని కూడా షకీలతో పోల్చినందుక, సొంత చెల్లికి నువ్వు వైఎస్ అని పేరు పెట్టుకోకని చెప్పినందుక, సొంత చెల్లిని కూడా శ్రీరెడ్డితో అవమానకరంగా మాట్లాడించినందుక, ఆవిడ స్లాంగ్ను అవమానిస్తూ ఎందులో మహానుభావుడు? చెల్లిని ఆస్తి ఇవ్వకుండా మోసం చేసి పక్క రాష్ట్రం తరిపేసినందుక, తల్లిని కూడా గెంటేసినందుక, ఎందులో రా బాబు మహానుభావుడు? మహానుభావులారా బలెటోళ్ళు. ఇది వైసీపీయే, అది వైసీపీయే. ఓ పక్కనేమో పాజిటివ్, ఇంకో పక్కనేమో నెగిటివ్. అంటే ఇక్కడ సింపతి కావాలి, అక్కడేమో కుటుంబం అంతా ఒకటి అనేది జనాల మైండ్లో క్రియేట్ చేయాలి, షర్మిలమ్మని బలహీనపరచాలి. వాస్తవానికి ఏం జరిగింది? నిజంగా షర్మిలమ్మకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి నేనైతే. నిజంగా మరి ఆవిడ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే కాబట్టి చూడొచ్చు. ఇక పైన వచ్చాడు అన్న వచ్చి జస్ట్ ఇలా బొకే ఇచ్చినట్టు ఇచ్చి ఫోటోకి పిలిచేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి గొడవ, మాటలు లేవు. మాటలు లేనప్పుడు అయినా వెళ్ళాల్సి వస్తుంది ఒక్కోసారి.
వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? వెళ్ళి ఏదో ఇచ్చామా, 1.5 నిమిషం ఉన్నాడంట అంతే. కేవలం ఇదేంటి, సొంత మేనల్లుడి నిశ్చితార్థానికి వెళ్ళి 1.5 నిమిషం ఉంటాడా? 1.5 నిమిషంలో వెళ్ళి ఓకే వెళ్ళాడు ముభావంగా ఇచ్చాడు వెళ్ళిపోవాలి. కానీ అలా కదా అన్న, పిలిచేస్తున్నాడు ఫోటోకి, కమాన్ రండి ఫోటో తీసుకుందాం రండి. ఆ ఫోటోని నేను ఇప్పుడు ప్రచారం చేసుకోవాలి, మనందరం ఒకటే, మీరు కూడా నాతో కలిపి మీరందరూ మోసగాళ్ళని నేను బయట ప్రపంచాన్ని నమ్మించాలి, కమాన్ రండి ఫోటోకి. ఎవరైనా పిలుస్తారండి అలాగా? ఒక సీఎం వచ్చారు, ఒక గెస్ట్ వచ్చారు, వాళ్ళకి నచ్చి వాళ్ళకి వాళ్ళు రావాలి, కానీ ఫోటో పని ఈయనకేటి? ఆయన ఫోటోతో పని ఏంటి అది చెప్పండి నాకు. ఇప్పుడు ఒకవేళ ఆ ఫంక్షన్ వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఫోటో కోరుకున్నారంటే అర్థం ఉంది, ఆ సీఎం గారితో ఫోటో ఉంటుంది, లేదా మా జగనన్నతో మాకు ఫోటో కావాలి, ఆల్బంలో ఫోటో ఉంటుంది కాబట్టి అన్న జగనన్న ఫోటో తీసుకుందాం ఉండు అని వాళ్ళు రావాలి. అంతేగాని చీఫ్ గెస్టే ఫోటో అడుక్కోవడం ఏంటండి? అర్థం కావట్లేదు మీకు ఇంకానే. ఆ ఫోటోతో మొత్తం షర్మిలమ్మ బతుకు మొత్తానికి రోడ్డుకి ఇచ్చేది అనమాట. నిజంగా షర్మిలమ్మ గాని వచ్చి ఉంటే, కానీ ఆవిడ కూడా రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కదండి, ఆవిడ కూడా పౌరుషం జాస్తి, అందుకని చచ్చిన రాలేదండి. 3 సార్లు పిలిచాడు. సమస్య లేదు, నేను అసలు రాను, నేను కానీ వచ్చినట్టు ఫోటో నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదేటి, ఇప్పుడు దాకా నన్ను తిట్టింది చాలదేటి, మళ్ళీ ఇప్పుడు ఫోటో కూడా తీసి ఆ షర్మిల కూడా మోసగత్తే అన్నతోటే ఉంటుంది, ఎక్కడ డ్రామాలు ఆడినాకు వచ్చిందని నన్ను తిట్టిస్తావు నాకు తెలీదా, నేను రాను అసలు పోతుంది. అది అక్కడ జరిగిన సీను. దాన్ని ఒక పక్కన అలాగే ఒక పక్కన 2 రకాల ప్రచారాలు. బాబా ఏం రాజకీయం చేస్తున్నారన్న మీరు? చూడండి, అన్న పిలుస్తాడు చూడండి ఫోటోకి, అసలు అదిగో రా 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 ఫోటో తీస్తుందా, అదా పాపం అనిల్ అన్న వెళ్ళిపోయాడు, పాపం మగవాడు ఎక్కువ కదా, కానీ శరీరంలో మాగా ఎక్కడ పోతున్నావు నువ్వు ఆగా, అలాగా ఎక్కడికి ఫోటో తీతో, ఆ ఫోటో తీస్తే ఏం చేస్తాడు తెలియదు నీకు, ఆగా అన్నది, ఆగంటే ఆగిపోయాడు. అదే శరీరంలో ఇక్కడ చూడండి పవన్ కళ్యాణ్ గారితో ఆయన్ని పక్కన నిలబెట్టుకు, ఇగో వీళ్ళిద్దరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కన నిలబెట్టి తీసుకుంది ఫోటో. ఆవిడ వెళ్ళిన వాళ్ళు అందరితో అలా లేదు, కానీ జగన్ గారు చేసిన అవమానం ఒక ఆడకూతురుగా మర్చిపోద్దండి. తండ్రి వారసత్వం ఇవ్వకపోగా, తండ్రి ఇచ్చిన ఆస్తి ఇవ్వకపోగా ఆవిడ్ని బ్యాడ్ చేసేటానికి పాపం ఆవిడ జీవితం ఆవిడ చూసుకుంటుంది. నాకు రే బాబు వైసీపీలో నాకు వాటా నాకు పంచు, వైసీపీలో నాకు అధికార ప్రతినిధి, లేకపోతే వైసీపీలో నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయని అడిగిందా? అడగలేదు. పోనీ ఓకే, నువ్వు చేసుకుండగా చేసుకో, సరే నా రాజకీయ ప్రస్థానం నేను చూసుకుంటాను, నా ప్రయత్నాలు నేను చేసుకుంటానని తనకు తానుగా చేసుకుని ఓ నేషనల్ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలు అయింది. మరి అప్పుడు కూడా ఎడితే ఎలాగండి? అప్పుడు కూడా ఆవిడని ఇంకా తొక్కేద్దాం, ఇంకా నాశనం చేద్దాం అంటే ఎలాగా? కరెక్ట్ కాదే ఇది. అబ్బే చూడండి చక్కగా ఎలా నవ్వుతుంది, చూడండి నవ్వుతుంది, పలకరిస్తుంది, నమస్కారం పెడుతుంది, ఫోటోలు తీయించుకుంది. కానీ ఇక్కడ మాత్రం అన్నీ అంత బతిలాడాడు, పాపం పెట్టాడు. అయితే మంచి స్కెచ్లో వచ్చాడు అన్న, అయితే ఏం అమాయకంగా రాలేదు అక్కడికి. ఒక్కసారి కనుక అక్కడ ఫోటో పడి ఉంటే ఏమీ లేదే ఇలాగెళ్ళి ఇలా అన్నదాన్నే ఫోటో ఉండండి, ఆ వీడియో కూడా చెప్తాను. అది ఎంత షార్ట్ గ్యాప్లో లాగారో ఫోటో, మతిపోతుంది నిజంగా మనం అది చూస్తే. ఇదే జాగ్రత్త చూడండి, వీడియో ఎంత గ్యాప్లో ఫోటో లాగారో మీకు అర్థమవుతుంది. అలా వచ్చాడు, నమస్కారం పెట్టాడు అన్న, నడుచుకుంటూ వచ్చాడు, అందరికీ నమస్కారం, నవ్వు రాపోయినా నవ్వుతూ పెట్టాడు. పోనీ ఎవరో ఓ చెల్లి అదిగోండి అంతే, జస్ట్ ఇలా రన్నింగ్లో వెళ్తూ ఇలాగ అన్నాడు, దాన్ని ఫోటో తీసి పిక్ ఆఫ్ ది డే అంట. అబ్బా వైసీపీ సోషల్ మీడియా ఇది మెయిన్ పేజీలో ఎట్టేకున్నారు ఇది, అలా అనుకుని వెళ్ళిపోయాడు అంతే. అదిగో అంతే, సెకండ్లో 10వ వంతు సమయం కూడా లేదు. కానీ ఆ ఫోటోనే తీసుకుని అన్న ఇంత ప్రచారానికి వాడుకుంటున్నాడంటే, మరి నిజంగా షర్మిల పిలిచాం కదా, పోనీ వచ్చాడు కదా, సరే ఏలో 2 ఫోటోలు తీసుకుందాం కనుక నువ్వు వచ్చి ఆ ఫోటోలు తీసుకుని ఉంటే ఏంటి పరిస్థితి? షర్మిలం తోపు. నిజంగా కరెక్ట్గా ఈయన ప్లాన్ని స్ట్రాటజీని కరెక్ట్గా అర్థం చేసుకుంది కాబట్టి ఆవిడ అక్కడికి వెళ్ళి ఆ ఫోటోలు దిగలేదు. ఆ ఫోటో దిగితే ఆవిడ జీవితాన్ని ఆ ఫోటోతో మొత్తం నేలమట్టం చేసేది అన్న. అయితే అది స్కెచ్. ఇప్పుడు పట్టించుకోలేదు కాబట్టి పట్టించుకోలేదు అనేది కూడా సింపతి టెక్నిక్. పిలిచి కూడా పట్టించుకోలేదు, అయ్యో బిడ్డండి, సొంత చెల్లె పట్టించుకోలేదు, చూడండి ఫోటో తీద్దాం 3 సార్లు రమ్మన్నాడు అయినా కూడా రాలేదండి అని ప్రచారం చేస్తున్నారు. మరి అంతకుముందు చేసిన అవమానాలు, అంతకుముందు తిట్టించిన తిట్లు అవన్నీ గాలిపోయినట్టే.